నీకంటూ సొంతంగా ఒక మనసు ఉంది, నీకు సొంతంగా ఆలోచించే శక్తి ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకో. గొర్రెల మందలో ఒకరిగా బతకకు. చాలాసార్లు ప్రజలందరూ తప్పుదారిలో వెళుతూ ఉంటారు. నీ సొంత మార్గాన్ని నువ్వే నిర్మించుకోవాలి. నువ్వు నిర్మించిన దారి నువ్వు కోరుకున్న జీవితానికి నిన్ను చేర్చేలా ఉండాలి. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నా అని సాకులు చెప్పడం ఆపేయండి. నేను ఈరోజు మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక కథను చెబుతాను. ఈ కథ ఒక పిల్లవాడికి మరియు ఒక యువకుడికి సంబంధించినది. ఈ కథ అన్నది నీతో నువ్వు నిజం చెప్పుకోవడానికి, నీ గురించి నువ్వు ఆలోచించడానికి, నీపై నువ్వు బలమైన నమ్మకాన్ని పెంచుకోవడానికి, నువ్వు నమ్మిన సిద్ధాంతాలను మరియు నీ నమ్మకాన్ని ఎప్పటికీ వదలకుండా ఉండడానికి ఈ కథ చాలా ఉపయోగపడుతుంది. నీకు కనుక బలమైన కోరిక ఉంటే, దాన్ని సాధించాలి అనే బలమైన కసి నీలో ఉంటే ఈ కథ విను. నువ్వు ఒకవేళ గుడ్డిగా అందరూ వెళ్ళే దారిలో వెళ్తూ ఉన్నట్లయితే, నీపై నీకు నమ్మకం లేకపోతే ఇది నీకోసం కాదు. ఈ కథ అన్నది ఇలా మొదలయ్యింది. ఒక బాలుడు తన పెరుగుతూ ఉన్న సమయంలో తన ఇంటి పక్కన ఉన్న ఒక యువకుడి గురించి ఎప్పుడు తప్పుగా వింటూ ఉండేవాడు. వారి కుటుంబంలోని వారంతా ఈ యువకుడిని తిడుతూ ఉండేవారు. కానీ తన కుటుంబంలో మరికొంతమంది మాత్రం ఇతను తన సొంత దారిలో వెళ్తున్నాడు, తన జీవితాన్ని తనకు నచ్చినట్లు జీవిస్తున్నాడు. ఈ యువకుడు ఇంకొకరి అదుపులో ఉండడానికి ఇష్టపడడం లేదు. తనకు తానుగా నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అని అంటూ ఉండేవారు. ఒకరోజు బాలుడు ఎవ్వరూ లేని సమయంలో ఆ యువకునితో కూడా ఒంటరిగా ఉన్నాడు. బాలుడు చాలా ఆతృతతో యువకునితో ఇలా అడిగాడు, నువ్వు ఎందుకు ఎప్పుడు ఇతరులకు వ్యతిరేకంగా ఉంటావు అని ఆ యువకుణ్ణి అడిగాడు. అది విన్న యువకుడు, అసలు నువ్వు నిజంగా ఏం అడగాలనుకుంటున్నావు అని బాలుని కల్లా చూశాడు. బాలుడు యువకుడితో ఇలా సమాధానం చెప్పాడు, మీ అమ్మ, మీ నాన్న మరియు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ నువ్వు ఎవ్వరి మాట వినడం లేదు అని చెప్తూ ఉన్నారు. అది విన్న యువకుడు పెద్దగా నవ్వుతూ, నువ్వు చెప్పింది అస్సలు నిజం కాదు. నేను నా జీవితంలో ఎప్పుడూ ఇతరులు ఏం చెప్తున్నారు అన్నది పట్టించుకోలేదు. నాకు వారందరినీ పట్టించుకునేంత సమయం కూడా లేదు. నేను ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఎవరు ఏమనుకుంటారు అన్న విషయాన్ని నేను ఆలోచించను. నేను తీసుకునే నిర్ణయం ఇంకొకరికి వ్యతిరేకంగా ఉంటుందా లేదా వాళ్ళకి నచ్చుతుందా అన్నది నాకు తెలియదు. నా నిర్ణయాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. నేను ఎప్పుడు నా జీవితంలో మంచి నిర్ణయాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నేను తీసుకునే నిర్ణయం అన్నది నిజంపై మరియు నా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇంకొకరు ఏం చేస్తున్నారు, వారు ఏం ఆలోచిస్తున్నారు అన్న దానిపైన నా నిర్ణయాలు ఆధారపడి ఉండవు. నేను ఎప్పుడూ నిజంపైనే ఆధారపడతాను. నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా లేదా అన్నది మళ్ళీ చూసుకుంటూనే ఉంటాను. నేను తీసుకునే సరైన నిర్ణయాలు చాలామందికి వ్యతిరేకంగానే ఉంటాయి. నువ్వు ఎప్పుడు ఇంకొకరిలా ఆలోచిస్తూ ఉన్నట్లయితే నువ్వు నిజంగా ఆలోచించడం లేదు, నువ్వు కేవలం అనుసరిస్తున్నావంతే. బాలుడు ఆ యువకుని మాటలు విన్న తరువాత ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఎవరైతే ఆ యువకుని గురించి ఎప్పుడు చెడ్డగా చెబుతూ ఉంటారో వారందరూ చెప్పేది నిజం కాదని బాలుడు అర్థం చేసుకున్నాడు. యువకుడు తన జీవితాన్ని తన అదుపులో పెట్టుకున్నాడు. తన జీవితాన్ని తన సొంత నిర్ణయాలతో జీవిస్తున్నాడు. యువకుడు ఎప్పుడు తన జీవితంలో సంతోషంగా మరియు తృప్తిగా జీవిస్తున్నాడు. తను తీసుకునే నిర్ణయాలపై దృఢమైన నమ్మకంతో ఉన్నాడు. తన జీవితంలో చాలా బాగా జీవిస్తున్నాడు. ఎక్కువ సంపద కూడా సంపాదించాడు. కానీ అన్నిటికంటే గొప్పది ఏమంటే తను గొప్పగా ఆలోచించే విధానం నేర్చుకున్నాడు. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వారందరూ ఒకరిని నిరుత్సాహపరచడానికి, ఒకరికి బాధ కలిగించడానికి, ఒకరిపై నమ్మకాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మాట్లాడే వారందరూ తన జీవితంలో తన మనసును అదుపులో పెట్టుకోవడంలో ఓడిపోయి ఉంటారు. వారు ఇంకొకరిని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. యువకుడు తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడంలో తన దృష్టిని పెట్టాడు. తనని తాను మెరుగుపరుచుకోవడం వల్ల యువకుడు ఇంకా చాలా మంది జీవితాలను మార్చగలుగుతాడు. తన కుటుంబంలో అందరూ యువకుని పైనే దృష్టిని పెట్టారు. ఆ బాలుడు ఆ క్షణంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన జీవితంలో ఎప్పుడు ఇంకొకరిపైన ఆధారపడకూడదు, ఇంకొకరి నిర్ణయాలను తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. బాలుడు తన జీవితంలో తన లక్ష్యం ఏమిటో, తను ఎలా జీవించాలి అనుకుంటున్నాడో వెతకాలి అని నిర్ణయించుకున్నాడు. తన నిజం పైన
తన విలువ పైన, తన నిర్ణయం పైన తను ఆధారపడాలి అని నిర్ణయించుకున్నాడు. నువ్వు ఇది అర్థం చేసుకో. ఒక కంపెనీకి కేవలం ఒక CEO మాత్రమే ఉంటాడు, కానీ పనిచేసే వాళ్ళు కొన్ని వేలల్లో ఉంటారు. వారందరూ చాలా తక్కువ జీతానికి పనిచేస్తూ ఉంటారు. చాలామంది వారి జీవితంలో మంచి నిర్ణయాలను తీసుకోరు. వారు ఎప్పుడూ ఇంకొకరిని అనుసరిస్తూ ఉంటారు. ఆ ఇంకొకరు ఎప్పుడూ ఇంకెవరినో అనుసరిస్తూ ఉంటారు. నన్ను నమ్మండి, చాలామంది సరైన దారిలో ఉండరు. వారందరూ ఎప్పుడూ ఒకే దారిలో వెళుతూ ఉంటారు. వారి జీవితాన్ని మార్చుకునే అవకాశం వచ్చినా కూడా వారు దాన్ని తీసుకోరు. వారు తప్పుడు దారిలో వెళుతూనే ఉంటారు, నడుస్తూనే ఉంటారు. నేను చెప్పేది వినండి. చాలామంది ఎందుకు విజయం పొందలేకపోతున్నారు అంటే దానికి కారణం ఉంది. చాలామంది ఎందుకు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు, దీనికి కూడా కారణం ఉంది. ఒక బంధంలో భార్యాభర్తలు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు అన్నదానికి కూడా కారణం ఉంది. అదేమిటంటే చాలామందిని అనుసరిస్తూ ఉంటారు. అలాగే చాలామందికి ఒక గొప్ప జీవితాన్ని జీవించడానికి క్రమశిక్షణ, విలువలు, వారికి నమ్మకం ఉండదు. ఇదంతా ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. దీనికి అంతం లేదు. ఇంకొకరిని అనుసరించడం మానేయండి. నీకు నీ సొంతంగా ఆలోచించే శక్తి ఉంది, దాన్ని ఉపయోగించు. మీరు ఎప్పుడైతే ఇతరులు చెప్పే మాటలు వింటూ ఉంటారో ఆ సమయంలో నీకు నువ్వు ఈ ప్రశ్న వేసుకో. నువ్వు ఎప్పుడైతే ఒక సినిమా హీరో ఇంటర్వ్యూ చూస్తూ ఉంటావో, లేదా ఒక రాజకీయ నాయకుడి మాటలు వింటూ ఉన్నప్పుడు, అలాగే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు దీనిలో నిజం ఎంతుంది అన్నది ఆలోచించు. ఏ విషయాన్ని ఆలోచించకుండా చేయకు. ఆలోచించకుండా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోకు. ఎప్పుడైతే అది ఖచ్చితంగా నిజం అని నీకు అనిపిస్తుందో, ఎప్పుడైతే ఆ విషయంలోని విలువ నువ్వు అర్థం చేసుకుంటావో అప్పుడు మాత్రమే దానిని చెయ్యి. చాలామంది ఇంకొకరు ఏం చేస్తున్నారు అన్న దానిని అనుసరిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలియదు, ఇలా చేస్తే చివరికి ఎన్ని కష్టాలను అనుభవించాలో వాళ్ళకి తెలియదు. వారు చేస్తున్నది తప్పు అని ఆ సమయంలో తెలుసుకోలేరు. ఈ ప్రపంచంలో అస్సలు ఇది తప్పు, ఇది నిజం అనేవి లేనే లేవు. కేవలం ఆ విషయం పైన మన అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. నీ సొంత అభిప్రాయాలపైనే నువ్వు బతుకు. ఇంకొకరిని అనుసరిస్తూ వెళితే నువ్వు అనుకున్న జీవితాన్ని నువ్వు గడపలేవు. నీ నమ్మకాన్ని నువ్వే నమ్ము. నీపై నువ్వు విలువను పెంచుకో. ఈ రెండు బలాలు నీలో ఉన్నట్లయితే ధైర్యం చేసి ముందుకు వెళ్ళు. నీకోసం నువ్వు ఆలోచించు. నీ సొంత నిర్ణయాలపైనే నువ్వు జీవించు. నీ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటున్నారు అన్నది నీకు అనవసరం. దీన్నే ఇలా చెయ్యడాన్నే దృఢమైన నమ్మకం అంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాటను చెప్పాడు. కేవలం కొంతమంది మాత్రమే ఈ ప్రపంచాన్ని వారి సొంత కళ్ళతో చూడగలుగుతారు. వారి జీవితాన్ని వారి సొంత మనసుతో ఆస్వాదించగలుగుతూ ఉంటారు. ఆ కొందరిలో నువ్వు ఒకరిలా ఉండు. నీ సొంత కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడు. నీ సొంత మనసుతో నీ జీవితాన్ని అనుభవించు. నువ్వు ఏమైతే చేయాలనుకుంటున్నావో దాన్నే నమ్ము. ఇప్పుడు నువ్వు గుండెల్లో ఏమైతే అనుకుంటూ ఉన్నావో దాన్నే నమ్ము.